నువ్వు ప్రవర్తించాలి. నలుగురికి ఇబ్బంది కలిగే ఏ అంశాన్ని కూడా నువ్వు ఆ, ఆ, తటస్థీకరించకూడదు అక్కడ. దాన్ని విపులంగా స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఇక్కడ రాముడికి విశ్వామిత్రుడు బోధించాడనమాట. కాబట్టి కర్తవ్యాన్ని పాటించు. మనం ఇతరుల నుంచి పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. అలాగే బలహీనులను పీడన నుంచి రక్షించాలి. బలహీనుల్ని పీడన నుంచి రక్షించాలి. పీడించే వాళ్ళు చాలామంది ఉంటారు బలహీనుల్ని. పాపం వాళ్ళని ఎప్పుడూ కూడా రక్షించాలన్నమాట. కాబట్టి రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే అని చెప్పేసి మా రాజు బ్రదర్ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. నేను చెప్పే అంశానికి అనుగుణంగా ఆయన యొక్క ఆలోచనని చక్కగా చెప్తున్నాడు. కాబట్టి థ్యాంక్ యూ రాజు బ్రదర్. కాబట్టి మన హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు, అధర్మం హద్దు మీరుతున్నప్పుడు పోరాడాల్సిందే అంటుంది భారతంలోని ఉద్యోగ పర్వం. ఎక్కడ చెప్పినా కానీ, ఏ ధర్మం చెప్పినా మానవ జీవన శైలి, మానవుడు బ్రతుకు తెరువు గురించి చెప్తుంది తప్ప మానవుడు వినాశనాన్ని కోరుకునే ఏ ధర్మం కూడా మనకి చెప్పదు. అందులో మొట్టమొదటిది సనాతన ధర్మం. కాబట్టి ఎప్పుడు కూడా మనం దాన్ని విస్మరించకూడదు, ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి ఇతరుల నుంచి పొందిన ఉపకారాన్ని ప్రత్యుపకారం చేయాలి. ఎప్పుడు కూడా ఇతరుల నుంచి మనం ఏదైనా ఉపకారం పొందితే వారికి ప్రత్యుపకారం కంపల్సరిగా చేసి చూడాలి. కాబట్టి ఉపకారాన్ని ఎప్పుడూ మరవకూడదని చెప్పేసి సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి అధర్మం హద్దు మీరినప్పుడు పోరాడమంటుంది భారతంలోని ఉద్యోగ పర్వం. భారతీయ సంస్కృతికి, హైందవ ధర్మానికి మూల స్తంభాలుగా నిలబడిన రామాయణ, భారత, భాగవతాలు, వాటికన్నా పూర్వమే ఉన్న వేదాలు, వేదాంత సారమైన ఉపనిషత్తులు పలు సందర్భాల్లో ఉపనిషత్తులు అనేక ధర్మ సూక్ష్మాలను ప్రబోధించాయి. హైందవ ధర్మాన్ని అనుసరించేవారు ఆత్మ వత్సర్వ భూతాని అనుకుంటూ ప్రపంచానికి గొప్ప తేజోమయమైన విలువలను అందించాలి. చూసారా, హైందవ ధర్మాన్ని అనుసరించేవారంట ఆత్మవత్సర్వభూతాని అనుకుంటూ ప్రపంచానికి గొప్ప తేజోమయమైన విలువలు అందించాలంట. ఆత్మవత్సర్వభూతాని అని అనుకుంటూ ప్రపంచానికి గొప్ప తేజోమయమైన విలువలను అందించాలి. సహనం సనాతన ధర్మ మార్గం. అంటే ఓర్పుతో ఉండు, నేర్పుతో ఉండు. ఓర్పు నేర్పులు కలిసి ఉండటమే సనాతన ధర్మం. చూసారా, సనాతన ధర్మం మార్గం అంట. దీంట్లో విద్వేషానికి తావు లేదు. ఆచారాలు సాంప్రదాయాలు వేరు. అవి కాలానుగుణంగా మారతాయి. కాలానుగుణంగా మారతాయి. మీరు గడిచిన 50 సంవత్సరాలు 60 సంవత్సరాల కాలంలో మన ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఎంత మారినాయో మీరు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి సూర్య హాయ్ నమస్తే. ఎందుకంటే మన ఆచార వ్యవహారాలు గత 40-50 సంవత్సరాలుగా మారిపోతూ వస్తున్నాయి. కాబట్టి ఆచార వ్యవహారాలు కాలానుగుణంగా మారతాయి. కానీ హైందవ ధర్మం, సనాతన ధర్మం మాత్రం ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, స్త్రీలను బాధించడం, ఇలాంటివన్నీ దురాచారాలు, సాంఘిక సమస్యలు. ఈ దురాచారాలను సనాతన ధర్మం ఆమోదించదు. ఈ యొక్క దురాచారాలను, సతీ సహగమనం, బాల్య వివాహాలు, ఇవన్నీ కూడా సనాతన ధర్మం ఆమోదించదంట. ప్రతి యుగంలోనూ కాలానుగుణంగా వచ్చే మార్పులను తట్టుకుంటూ ప్రపంచానికి ఈ సనాతన ధర్మం ఒక నీతి సూత్రంగా, మనుషులంతా పాటించాల్సిన సాంఘిక జీవన ధర్మంగా, ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది. మంచిని పెంచాలి, మానవత్వంతో ఉండాలి. ఇదే సనాతన ధర్మం. ఇదే ఏష ధర్మ సనాతనః.